గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన అమానుష దాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సొంత ఇంటి బోరు వివాదం కాస్త మహిళను వివస్త్రను చేసి దాడి చేసే స్థాయికి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటనలో టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి పేరు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం, పార్టీ రెండు వెంటనే స్పందించాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు ఒకటే అని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తులో డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపుల్లి పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపుల్లి పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.